వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. చాలామంది స్టూడెంట్స్ గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుదాం అనుకోగానే వెంటనే వచ్చేస్తారు. ఎలానంటే 6 మంత్స్‌లో జాబ్ క్రాక్ చేద్దాం, 1 ఇయర్‌లో జాబ్ క్రాక్ చేద్దాం అని. బట్ ఎక్కడో తెలియకుండానే ఆ టైమ్ పీరియడ్ అనేది 5 ఇయర్స్ వరకు కూడా పట్టేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఆ ఛాన్స్ ఉండిపోతుంది అట్లా. దాని వెనక ఉండేటువంటి ప్రధాన కారణాలంటే దాన్ని ఎలా ఓవర్‌కమ్ చేయాలనేది ఈరోజు మనతో పాటు శ్రీధర్ సీసీ నుంచి సుధీర్ సార్ ఉన్నారు. వారి మాటల్లో తెలుసుకుందాం. హలో సార్. హాయ్. సార్, జనరల్‌గా మీరు చాలామంది స్టూడెంట్స్‌ని చూసారు. ఆల్మోస్ట్ 20,000 దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ జాబ్ స్టూడెంట్స్, అంటే ఒక్క శ్రీధర్ సీసీ నుంచి క్రాక్ చేసినటువంటి స్టూడెంట్స్‌ని మీరు చూసారు. కొంతమందికేమో 6 మంత్స్ టైం పడుతుంది. కొంతమందికి 1 ఇయర్, 2 ఇయర్స్, 5 ఇయర్స్ వరకు కూడా టైం పడుతున్నటువంటి స్టూడెంట్స్‌ని చూస్తున్నాను. ఎక్కడ మైనస్ ఉందంటారు అసలు? వాళ్ళలో ఏం ల్యాక్ అవుతుంది? నాగరాజు గారు 6 మంత్స్ నుంచి స్టార్ట్ అవుతుందండి ఉద్యోగం రావటం అనేది. మేము చూసిన వాటిలో బెస్ట్ కేసు 6 నెలలు. 6 నెలలు ఉద్యోగం తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళ గురించి మాట్లాడతాను ఫస్ట్, ఎటువంటి క్యాండిడేట్స్కి అనేది. తర్వాత రెండో కేటగిరీ మాట్లాడతాను. ఓకే. ఇంటెలెక్చువల్స్ అనేవి హైలీ ఇంపార్టెంట్. ఐక్యూ లెవెల్స్ బాగుండి, కాన్సన్ట్రేషన్ తోటి మనకి ఏం కావాలి అనే క్లారిటీ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎగ్జామినేషన్కి క్రాక్ చేయాలి అని అంటే మనం ఏం నేర్చుకోవాలి అనే క్లారిటీ ఉన్న స్టూడెంట్స్ ఒక టీచర్ని అప్రోచ్ అయ్యి మేము చెప్పేది యాజ్ ఇట్ ఈజ్గా వింటూ, మా కంటెంట్ని వింటూ, మేమిచ్చిన మెటీరియల్ చదువుకుంటూ, మేం పెట్టే టెస్ట్లని రెగ్యులర్గా రాసేటటువంటి స్టూడెంట్స్. ఇంకా వాళ్ళు ఒక యజ్ఞంలాగా చేయటం అనమాట, ఒక హోమంలాగా చేయటం. వేరే ఏమీ డిస్ట్రాక్షన్స్ లేకుండా జస్ట్ బ్లైండ్గా మమ్మల్ని ఫాలో అయినట్లయితే కనుక అందరికీ 6 నెలల్లో ఉద్యోగం వచ్చినాయి అని నేను చెప్పట్లేదు, కానీ అలా చేసిన వాళ్ళకి 6 మంత్స్లో ఉద్యోగాలు వచ్చినాయి. అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ దేర్ ఐక్యూ లెవెల్ ఆల్సో. కొంతమంది స్టూడెంట్స్ ఎవరికైతే ఉద్యోగాలు 4 ఏళ్ళు 5 ఏళ్ళు అయినా సరే ఇంకా మనకు రావట్లేదు అని అంటున్నాము, ఉద్యోగాలు రావట్లేదు అంటున్నాము, వాళ్ళల్లో ప్రాబ్లం ఏంటి అని అంటే కోచింగ్ సెంటర్లో జాయిన్ అయినప్పుడు లేదా ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వటం స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ మైండ్లో ఒక బలమైన ఫీలింగ్ ఉంటుంది. మనం ఏదో ఒకటి సాధించాలి, మనం ప్రూవ్ చేసుకోవాలి ఇనే ఫీలింగ్ తోటే డెఫినెట్గా ప్రతి మనిషి ఒక పని స్టార్ట్ చేస్తారు. వీళ్ళు కూడా ప్రిపరేషన్ అలానే స్టార్ట్ చేస్తారు. కానీ దాన్ని ఎంతవరకు మెయింటైన్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక నెల రోజుల తర్వాత ఈ టెంపర్మెంట్ అనేది, ఆ లోపల ఫైర్ అనేది తగ్గిపోతుంది. లేదు, ఒక ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాశారు, ఆ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వలేదు, డిస్క్వాలిఫై అయిన వెంటనే ఇంకా వీళ్ళు డిమోటివేట్ అయిపోతారు. నెక్స్ట్ డిమోటివేట్ అయిపోయి ప్రిపరేషన్ స్టార్ట్ చేయటం, ప్రిపరేషన్ ఆపేయటం జరుగుతుంది. లేదా సెల్ఫ్ పోస్ట్ మార్టం కరెక్ట్గా చేసుకోకుండా పక్కన ఎవరో ఏదో సలహా ఇచ్చారు కదా అని చెప్పేసి టూ మెనీ ఐడియాస్ తీసుకొని, టూ మచ్ ఆఫ్ మెటీరియల్ని గ్యాదర్ చేసుకొని మనం ఏం చేస్తున్నాము అనేది తెలియకుండా ఉన్న టైంని వేస్ట్ చేసుకుంటూ, ఆ కంగారులో ఏం చేస్తున్నామో అర్థం అవ్వకుండా అలా ఇయర్స్ పాస్ అవుతూ ఉంటాయి. సో ఎగ్జామినేషన్కి ఏం కావాలి అనేది కరెక్ట్ క్లారిటీతో ఎవరైతే ప్రిపరేషన్ మొదలు పెడతారో వాళ్ళు చాలా తక్కువ టైంలో ఎగ్జామ్స్కి క్లియర్ చేసుకుంటూ ఉద్యోగాలు పొందుతారు. మధ్యలో ఫెయిల్యూర్ అయినప్పుడు ఎందుకు ఫెయిల్ అయ్యాము అనేది సెల్ఫ్ పోస్ట్ మార్టం, మనం ఎక్కడ తప్పు చేశాము అనేది ఐడెంటిఫై చేసుకొని ఆ తప్పుని మళ్ళీ రెండోసారి చేయకుండా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది నేర్చుకుంటూ స్టెప్ బై స్టెప్ మన లోపాలని ఇంప్రూవ్ చేసుకుంటూ ముందుకు వెళ్తే మనకు ఉద్యోగం వస్తుంది. ఒక్కసారి ఫెయిల్ అయిన వెంటనే దాన్ని డిమోటివేట్ అయిపోయి ఈ కంగారులో మనకి సలహా ఇవ్వటానికి అర్హత లేనటువంటి మనిషి దగ్గర నుంచి మనం సలహాలు తీసుకొని మన కెరీర్ని నాశనం చేసుకుంటున్నాము అనే విషయం కూడా తెలియకుండా ఇయర్స్ పాస్ అయిపోతూ ఉన్నాయి. ఇది స్టూడెంట్స్ యొక్క మేజర్ డ్రాబ్యాక్. ఓకే. సో అక్కడ మిస్ అవుతున్నారు చాలామంది. ఖచ్చితంగా. నేను మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది కరెంట్ అఫైర్స్ గురించి మాట్లాడతానండి. కరెంట్ అఫైర్స్ అనేది ఈజ్ అన్ఎండింగ్ ప్రాసెస్. మనం 365 రోజులు చదువుకున్నా సరే ఇంకా 366వ రోజు కొత్తది వస్తుంది, కొత్త కరెంట్ అఫైర్స్ వస్తుంది. ఎగ్జామినేషన్కి కావాల్సిన కరెంట్ అఫైర్స్ అనేది ఒక పర్టికులర్ సోర్స్ నుంచి, అథెంటిక్ సోర్స్ నుంచి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కవర్ అయ్యేది ఎలా అయితే ఎక్కడైతే దొరుకుతుందో అది చదివితే మనకు ఉపయోగపడుతుంది. కానీ మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు చేసే పని ఏంటి అని అంటే టెలిగ్రామ్ ఛానల్లోనో లేకపోతే వాట్సాప్ గ్రూప్స్లోనో
పీడిఎఫ్ ఫైల్స్ గ్యాదర్ చేయటం, వాటిని ప్రింట్అవుట్ తీయటం, వెబ్సైట్స్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఆ వెబ్సైట్ని ఫాలో అవటం. అంటే 4-5 సోర్సుల నుంచి మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని ప్రిపేర్ అవుతుంటే మీకేమొస్తుంది? ఇప్పుడు మీరు క్రికెట్ ఆడాలి అని అనుకుంటున్నారండి, ఎంతమందిని కోచ్‌లు పెట్టుకోవాలి? ఒక కోచ్ పెట్టుకుంటే మీకు కరెక్ట్‌గా వస్తది. మీరు 4 కోచ్‌లని పెట్టుకొని మీరు గేమ్ ఆడాలి అనంటే మీకు ఎలా వస్తది గేము? సేమ్ కరెంట్ అఫైర్స్ కూడా అంతే. ఒక సోర్స్ ఉండాలి. ఆ సోర్స్‌ని మీరు పర్ఫెక్ట్‌గా ఫాలో అయినట్లయితే గనక మీకు డెఫినిట్‌గా ఎగ్జామ్‌లో ఎంత కవర్ అవుతుందనేది తెలుస్తది. ఇప్పుడు ఒకవేళ రాలేదు అని అనుకోండి, మీరు చదివింది రాలేదు అనంటే ఈ సోర్స్‌ని పక్కన పడేసేసి నెక్స్ట్ ఎగ్జామ్‌కి జాగ్రత్త పడి కొత్త సోర్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక కోచ్ మనకి ట్రైనింగ్ ఇస్తా ఉన్నారు. ఆ కోచ్ మనకి హెల్ప్ అవ్వట్లేదని ఒక 1 ఇయర్ తర్వాత తెలుసుకున్నాము. లేదా 6 మంత్స్ తర్వాత తెలుసుకున్నాం. కోచ్‌ని మార్చి ఇంకో కోచ్‌ని పెట్టుకుంటాం. అలా కాకుండా 4, 5 కోచ్‌లని పెట్టుకొని లేదా 4, 5 సోర్సులని పెట్టుకొని మనం ప్రిపరేషన్‌కి వెళ్తా ఉన్నట్లయితే తప్పు ఎవరి దగ్గర జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది అనేది మనకే ఐడెంటిఫై చేసుకోలేం. ట్రూ. సో, మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ ఇవి. వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటో తెలుసుకోవాలి. వాటిలోంచి బయటికి రావాలి. మీ దగ్గర 6 మంత్స్‌లో జాబ్ క్రాక్ చేసిన వాళ్ళు, అంటే గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేసిన స్టూడెంట్స్ ఉన్నారా సార్? డెఫినెట్‌గా అండి. అది 3 డిజిటెడ్ నంబర్‌లో ఉంటారు. లాస్ట్ 4 ఇయర్స్‌లో 100 మందికి పైగా ఉంటారు. మీకు ఇట్లాంటి వాళ్ళల్లో వాళ్ళు ఎలా ప్రిపేర్ అయ్యారు అనేది వాళ్ళ నోటితోటి చెప్పిన టెస్టిమోనియల్స్ మా దగ్గర రికార్డెడ్‌వి ఉన్నాయి. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ డెఫినెట్‌లీ ఐ విల్ షేర్ విత్ యూ అండ్ యూ కెన్ ప్లే. నా పేరు లీనా. నేను ఏజీబీఎస్సీ 2024లో గ్రాడ్యుయేట్ అయ్యాను. గ్రాడ్యుయేట్ అవ్వగానే ఇక్కడ శ్రీధర్ సిసి జాయిన్ అయిపోయాను. 6 మంత్స్ కోచింగ్ లోనే నేను అది నేర్చుకున్నాను. వెంటనే నేను ఏ రోజు రిజల్ట్ గురించి ఆలోచించలేదు. నా వర్క్ నేను చేసుకుంటూ వెళ్ళాను. అలాగే సక్సెస్ వచ్చింది. ఇప్పుడు నేను ఇండియన్ బ్యాంక్ ఆఫీస్ లో ఏఎఫ్ఓగా పనిచేస్తున్నాను. ఇప్పుడు ప్రస్తుతం ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో ఉన్నాను. థ్యాంక్ యూ శ్రీధర్ సిసి. ఎనీవేస్ కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ నాగరాజ్ గారు. సార్, ప్రతి పేరెంట్‌కి ఉంటుంది. మా అబ్బాయి అంటే ఇప్పుడున్న కరెంట్ ట్రెండ్ ఏంటంటే అన్నీ మారిపోతూ ఉన్నాయి. ఏఐ టెక్నాలజీ వచ్చేసిన తర్వాత రేపటికి ఏ విధంగా ఉంటుందనే దాని మీద కూడా ఒక అవగాహన లేనటువంటి పరిస్థితి. ఏదో ఫోకస్ చేస్తే గవర్నమెంట్ జాబ్ మీద ఫోకస్ చేసి మా పిల్లల్ని అందులో ఖచ్చితంగా అంటే సక్సెస్ అయ్యేలా చేద్దాం అనుకునేటువంటి వాళ్ళు చాలామంది పేరెంట్స్ ఉన్నారు. బట్ రైట్ ఇన్‌స్టిట్యూట్ చూస్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అలాంటి వాళ్ళు మీ వీడియోస్ చూసిన తర్వాత శ్రీధర్ సిసిని అప్రోచ్ అవ్వాలనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? ఏపీ, తెలంగాణ స్టేట్స్‌లో ఉన్నటువంటి మా బ్రాంచ్‌కి డైరెక్ట్‌గా వాకిన్ వెళ్ళొచ్చండి. లేదంటే ఫోన్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఈ నంబర్ ఫోన్ చేసి మీకు ఎలాంటి సలహాలున్నా, సందేహాలున్నా, మీకు క్వెషన్స్ ఉన్నా మీరు చెప్తే, మీరు సలహా ఇస్తే వాటిని యాక్సెప్ట్ చేస్తాం. మీకు క్వెషన్స్ ఉన్నట్లయితే కనుక వాటిని మేము క్లియర్ చేస్తాం. ఎలా సార్, ఒక్కొక్క స్టూడెంట్ ఒక పేరెంట్ మీ దగ్గరికి వస్తే నాకు గవర్నమెంట్ జాబ్ కావాలి, బట్ దానికి సంబంధించి మేమంతా మాకు తగ్గట్టే మీరేమైతే మా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారో మేము ఇస్తామని చెప్పేసి అంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి బెనిఫిట్స్ అండ్ ఆపర్చునిటీస్ ఏంటి? నాగరాజ్ గారు, ఒక స్టూడెంట్ మా మీద నమ్మకంతోటి, ఒక పేరెంట్ వాళ్ళ అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ మా నమ్మకంతో కనుక మా దగ్గరికి జాయిన్ చేసినట్లయితే వాళ్ళకి ఎగ్జామినేషన్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో అలాంటి కంటెంట్ మేము క్లాస్ రూమ్లో నేర్పించి వాటికి సంబంధించి నెంబర్ ఆఫ్ మాక్ ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారో వాటన్నిటినీ రెక్టిఫై చేసి డెఫినెట్గా ఎగ్జామినేషన్ హాల్లో చాలా కంఫర్టబుల్గా ఈ క్వశ్చన్స్ అన్నీ నేను నేర్చుకున్నాను, ఈ క్వశ్చన్స్ అన్నీ నేను చేశాను అనే ఫీలింగ్ వచ్చేలాగా మేము డెఫినెట్గా కోచింగ్ ఇస్తామండి. దానికి తగ్గ హార్డ్ వర్క్ కూడా శ్రీధర్ సిసి టీము ఎవ్రీడే చేస్తూ ఉంటుంది. ప్రతి ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మా టీం రివిజన్ కూడా చేసుకుంటాము. ట్రెండ్ ఎలా ఉంది, కొత్త క్వశ్చన్స్ ఏమొస్తున్నాయి, ఆ ట్రెండ్కి తగ్గట్టు స్టూడెంట్స్ని తయారు చేయడానికి మేము అహర్నిశలు ప్రయత్నం చేస్తూనే ఉంటాము. నాగరాజ్ గారు, దీంతో పాటు ఒక స్టూడెంట్ జాయిన్ అయితే కనుక శ్రీధర్ సిసిలో మేము ఇటువంటి సర్వీసెస్, ఎగ్జామ్స్ కానివ్వండి, ఎక్స్ప్లెనేషన్స్ కానివ్వండి, తర్వాత రివిజన్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, టార్గెట్ మెయిన్స్ అని కానీ, ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్లో వాళ్ళకి ఉద్యోగానికి రావటానికి సంబంధించిన కంటెంట్ క్వాలిటీ మొత్తం కూడా మేము వారి ఉద్యోగం వచ్చేంత వరకు ఇస్తాం. అది 6 మంత్స్లో అవ్వచ్చు, 1 ఇయర్ అవ్వచ్చు, 2 ఇయర్స్ అవ్వచ్చు. అంటే ఒక్కసారి జాయిన్ అయితే కనుక స్టూడెంట్ వాళ్ళకు ఉద్యోగం వచ్చేంత వరకు శ్రీధర్ సిసి ఇచ్చేటటువంటి సర్వీసెస్ మొత్తాన్ని కూడా స్టూడెంట్ వాడుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మేము కూడా స్టూడెంట్ని తొందరగా ఇక్కడి నుంచి ఉద్యోగంతో బయటికి పంపించాలి అని కోరుకునే ఉంటాము. దానికి తగ్గట్టుగానే మేము ప్రయత్నం చేస్తూనే ఉంటాం. బట్ రియలీ గ్రేట్ సార్, ఎందుకంటే చాలా మంచి అవకాశం అది. ట్రెండ్కి తగ్గట్టు మీరు కంటెంట్ మారుస్తూ వాళ్ళకి ఓపిక్గా ఆ సర్వీసెస్ ఇస్తున్నారంటే చిన్న విషయం కాదు అది. ఎందుకంటే ఉద్యోగం వచ్చేంత వరకు అని అంటే ఈ గ్యాప్లో చాలా చేంజెస్ జరుగుతూ ఉంటాయి.
ఆ చేంజెస్కి తగ్గట్టే వాళ్ళని మీరు ట్యూన్ చేసుకుంటూ జాబ్ వచ్చేంత వరకు హెల్ప్ చేస్తున్నారంటే రియలీ గ్రేట్ థింగ్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సర్వీసెస్ అండి. థ్యాంక్ యూ నాగరాజ్ గారు. సో ఎవరు ఎక్కడి నుంచైనా అప్రోచ్ అవ్వచ్చా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే? డెఫినెట్గా మాకు ఫీడ్బ్యాక్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుందండి. ఏ బ్రాంచ్లో స్టూడెంట్ అయినా వాళ్ళకి కష్టం కలిగితే ఫీడ్బ్యాక్ అని వాళ్ళ అకౌంట్లోనే ఉంటుంది. అది కనుక పెడితే దాన్ని నేనే చదువుతాను. అవసరాన్ని బట్టి ఫోన్ చేసి కూడా పిల్లోడికి కష్టం బాగా ఎక్కువ ఉంది అంటే నా అంతటి నేను ఫోన్ చేసి కూడా మాట్లాడతాను. గ్రేట్ సార్. ఆ ఫీడ్బ్యాక్లన్నిటికీ ఆన్సర్ కూడా నేనే పెడతానండి. అదే అండి, ఒక్కొక్క టీచర్గా కాకుండా ఫాదర్హుడ్ నేచర్ తోటి Yes. స్టూడెంట్స్ని గైడ్ చేస్తారు. డెఫినెట్గా అండి. మేము మా పిల్లలతో నిజం చెప్తున్నాం, ఎవరు నమ్మరు. మేము మా పిల్లలతో గడిపే టైం కన్నా ఈ పిల్లలతో గడిపే టైం ఎక్కువ అండి. ట్రూ సార్, నా మార్నింగే చూశాను ఇందాక. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ సార్. థ్యాంక్ యూ.